అంటే దాని ద్వారా సంక్రమించోటే అంతే కదా సార్. మరి 6 రోజులు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. కోతి చేష్టలు కోతి చేష్టలు వచ్చి అక్కడ నాకు. ఓకే. సో అట్లా కిట్టిగాడు అనేది మీకు చాలా ఒక రకం చెప్పాలంటే తలుచుకుంటే ఇప్పుడు ఒక అన్ని అంతే ఒక వండర్ఫుల్ క్షణాలను కూడా వండర్ఫుల్ మెమరీ అండ్ లైఫ్ లో సార్ మర్చిపోయిన క్షణాలు అవి. అదే మళ్ళీ ఆ రోజు వస్తే బాగుండు నిజంగా సార్. అంటే చైల్డ్హుడ్ ఎంత గొప్పదంటే మనకు అప్పుడు తెలియదు, అయిపోయాక అనుకుంటాం. కానీ నిజంగా సార్ కిట్టిగాడు ఫేజ్ మాత్రం నా లైఫ్ లో నాకు ఇప్పటికీ బాగా గుర్తండి. మా తాళ్లపూడి, మా పెద్దమ్మ గారు ఊరు వెళ్ళాం, గోదావరి జిల్లా పోలవరం పక్కన తాళ్లపూడి. తాళ్లపూడి వెళ్తే నేను స్కూల్ పిల్లలు సార్ ఒక 200 మంది అండి, పరిగెట్టుకుని నా వైపు వస్తుంటే నేను భయపడిపోయి మా పెద్దమ్మ ఇంట్లో మంచం కింద దూరా. ఓకే. అంటే నాకు ఎలా హ్యాండిల్ చేయాలి తెలియదు, అది ఫ్యాన్ ఫాలో అయ్యా తెలియదు. రే కిట్టిగాడు రా అనగానే అసలు వాళ్ళు పరిగెట్టుకు స్కూల్ వదిలేశారు. వాళ్ళకి బడి మొత్తం ఒక 200 మంది సార్. మొత్తం దిగి నేను మా పెద్దమ్మ ఇంట్లో ఉన్నా అని తెలిసి అందరూ మా పెద్దమ్మ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారు. నాకు లాంగ్ లో కనిపిస్తుంది ఫోకస్ అవుట్ లో పరిగెడుతున్నారు పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు. నేను పెద్దమ్మ దాక్కుంటాను వెళ్ళి వాళ్ళ మంచం కిందకి వెళ్ళి దాక్కున్నా. నాకంటే ఆ విషయం నాకు బాగా ఇన్సిడెంట్ గుర్తుండిపోయింది. అది ఇప్పుడైతే వేరే విధంగా ఉంటుంది, చిన్నపిల్లలు తెలియదు కదా ఆ క్రేజ్. అది క్రేజ్ అంటే అప్పట్లో అంత క్రేజ్ అంటే మామూలు విషయం కాదు సార్. అంటే తెలియని వయసులో అంత ఫ్యాన్ ఫాలోయింగ్, అంతమంది ఫ్యాన్స్. ఇప్పటికి నన్ను చాలా మంది, నేను కుట్టిముద్దు గారి పర్మిషన్ తీసుకుని యూట్యూబ్ లో పెట్టా కిట్టిగాడిని. కిట్టిగాడ్ అనే పేరుతోనే యూట్యూబ్ లో పెట్టాను సార్. ఓకే. ఇప్పటికి చాలా మంది కమెంట్లు పెడుతుంటారు, థ్యాంక్స్ అండి మాకు మళ్ళీ చిత్రలహరి కిట్టిగాడు గుర్తు చేస్తున్నారు మీరు అంటే. ఆవిడ పర్మిషన్ తీసుకుని నేను మామూలుగా ఆవిడ కాపీరైట్ కదా, సో ఆవిడ నా క్యాసెట్లు ఇచ్చారు. దాన్ని నేను అప్లోడ్ ఎడిటింగ్ మొత్తం అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెట్టించారు. మంచి మనసు. ఇప్పటికీ కిట్టిగాడు మా ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ ఉంది, లేదు సార్ నేను చూడాల కిట్టిముద్దు గారి మీద చూడాలి. అది మీరు అన్నట్టు నేను చెప్పాను కదా, దానికి ఆపోజిట్ ఉంటుంది. ఫైర్ బ్రాండ్ కదా సార్. ఏంటి సార్ అసలు నేను కొంచెం అడిగితే ఆవిడ ఎలాంటిదంటే సార్, ఆవిడ నంబర్ మీరు నాకు ఇన్సిడెంట్ ఒకసారి మామూలుగా నాకేదో చిన్నపిల్లం కదా సార్. అప్పుడు మురళీమోహన్ గారు పాపం ఆయనతోనే నాకు ఎక్కువ సీన్లు, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆయన. ఒకసారి నేను వెజిటేరియన్ బేసిక్గా. సో ఒకసారి మామూలుగా నాకేదో చాక్లెట్ ఏదో కావాల్సి వచ్చింది. వస్తే ప్రొడక్షన్ మేనేజర్ ఉంటుంది కదా, అంకుల్ నాకు చాక్లెట్ కావాలి అంకుల్ అంటే, ఆయన లేదురా తెప్పిస్తాను కూర్చో అన్నాడు. రాలా. సరే ప్రొడ్యూసర్ కదా ఆవిడ, నేను మామూలుగా ఆంటీ చాక్లెట్ కావాలి అంటే పిలిచిన దగ్గరికి, ఆంటీ అంటారా, ఆంటీ పెద్దమ్మని పిలు అంది. దేనికి ఆంటీ ఇలా సిన్సియర్గా, దేనికి ఆంటీ అంటే, నువ్వు నా క్యారెక్టర్ ఏంటి నీతో ఇది, ఆవిడ నా పెద్దమ్మ కిట్టిగాళ్ళు, నా పెద్దమ్మ క్యారెక్టర్. మీరు నా పెద్దమ్మ మరే బయట పిలవడానికి నొప్పి. అప్పటి నుంచి ఇప్పటికీ పెద్దమ్మ అంటాను నేను. అవునా? ఓకే. నువ్వు పెద్దమ్మ చాక్లెట్ ఇస్తాను వెంటనే పెద్దమ్మ చాక్లెట్ అంటే వెంటనే తెప్పించింది చాక్లెట్ నాకు. ఓకే. అంటే ఇవాళకి వాడు పెద్దమ్మ అంటే బాండింగ్ అనమాట. అంటే సాధారణంగా అందరూ అనుకుంటారు సార్, మనం మామూలుగా ఒక సినిమా చేసినా ఒక సీరియల్ చేసినా ఒక రిలేషన్షిప్ ఉండిపోతుంది, ముఖ్యంగా సీరియల్ సార్. అంటే ఎక్కువ రోజులు పనిచేస్తాం కదండి మనం. 10 గంటలు అక్కడ ఉంటాం, మిగతా 10 గంటలు 2 గంటలు ఇంట్లో పడుకుంటాం, అంతే. పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోతాం. నిజంగా సార్ నంబరు, నేను ఎన్ని సీరియల్ చేసినా ఇవాళకి నాతో చెల్లెలుగా చేసిన వాళ్ళు నాకు ఇవాళకి రాఖీ కడతారు. ఓకే. రజిత శిరీష వీళ్ళందరూ నా దేవత చేసిన చెల్లి రజిత, ఆ అమ్మాయి ఇవాళకి రాఖీ అన్నయ్య ఎక్కడుందో నేను వస్తున్నా. రజిత, శాండ్రా వీళ్ళందరూ నాతో పనిచేస్తున్న అమ్మాయిలు పిల్లలు. అంటే వాళ్ళు 20s 30s వాళ్ళు, నాకన్నా 10 నెలలు చిన్న పిల్లలు. వాళ్ళు నా చెల్లిగా చేసిన తర్వాత ఆ సీరియల్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ రాఖీకి కంపల్సరీ నాకు రాఖీ కడతారు. నేను వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తూ ఉంటాను. అంటే వాళ్ళ ఇంట్లో మనిషిని నేను. అలా అయిపోతుంది సార్ అది. అంటే ఆ బాండింగ్, అంటే అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం, అంటే ఆ ఎమోషనల్ సీన్స్ చేస్తాం. అది ఏదో అంటే బేసిక్గా అంటే నాకైతే అదృష్టం సార్. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎన్ని సీరియల్స్ లో నేను పనిచేసిన చాలా మంది ఇప్పటికి నన్ను బయట కూడా అదే అభిమానంతో అన్నయ్యనే మాట్లాడతారు. ఓకే. అంతే. అంటే అందరూ అన్న ఏడిపిస్తుంటారు సరదాగా. ఇప్పుడు మామూలుగా మనం సినిమాల్లో చిరంజీవి గారిని అన్నయ్య అంటారు, బయట అందరూ ఇంకో అన్నయ్య వచ్చాడు నన్ను టీవీలో, అరే కౌశిక్ అన్నయ్య వచ్చాడండి. ఎలా అయిపోయిందంటేనండి, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా అన్నయ్య అంటారు. నాకు ఇబ్బందిగా ఉంది సార్. నాకు 44 ఏళ్ళే సార్. నాకు అవతలానికి 50 ఏళ్ళు ఉంటాయి. కౌశిక్ అన్నయ్య నమస్తే, ఏమంటే మీరు అన్నయ్య అనకండి ఇబ్బందిగా ఉంది, నేను మీకన్నా 10 ఏళ్ళు చిన్నాను అంటే, కాదు మీరు అన్నయ్య ఫిక్స్. మేము అంటే ఆ దేవత అనే క్యారెక్టర్ అంత ఆకలింపు అయిపోయింది ఆడియన్స్. గోపి అనే క్యారెక్టర్ వాడు ఒక మెకానిక్, ఇంట్లో కుటుంబాన్ని బాగా చూసుకునే ఒక దిగువ మధ్యతరగతి కథానాయకుడు. వాడిని అక్కడి నుంచి ఇంకెక్కువైపోయింది నాకు. వయసులో పెద్దవాళ్ళు కూడా ఆడవాళ్ళు అన్నయ్య బాగున్నారా అంటే నేను ఏం చెప్పలేక అమ్మ బాగున్నారా అంటారు, ఇంకేమంటా. అంటే కొన్ని పాత్రలు అలాంటి ఇంపాక్ట్ కలిగిస్తాయి, ప్రభావం. నాకు కిట్టిగాడు తర్వాత అంత ఇంపాక్ట్ దేవతేనా. మధ్య ప్రియాంక ఒకటి ఈటీవీలో ప్రియాంక అని చేశాను. నెగిటివ్ క్యారెక్టర్ అండి, అంటే తల్లిని అసహించుకునే క్యారెక్టర్ అది. ప్రిన్సెస్ డయానా స్టోరీ యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే. డయానా ప్రియాంక
సో డయానా కొడుకు క్యారెక్టర్ నాది. రెండో కొడుక్కి తల్లి అంటే ఎవర్షన్ అనమాట. అంటే ఆవిడ వేరే ఆయనతో వెళ్ళిపోవడం జరిగి బయట దాన్ని మన వాళ్ళు కొంచెం నేటివిటీకి మార్చి నాకు క్యారెక్టర్ ఇచ్చారు, రాజీవ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ అది నా లైఫ్లో సార్. అంటే దానికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఉప్పలపాటి నారాయణరావు గారు అండి. అంటే ఇవాళ నేను యాక్టింగ్కి నాకు గురువు మా నాన్నగారు అయితే డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారు సార్. అంటే యాక్టింగ్కి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు ఇన్స్పిరేషన్ నాకు. రక్షణ డైరెక్టర్, రక్షణ శాంతి క్రాంతి, ఆ డైరెక్టర్ నాకు ఆయన నేర్పించాడు సార్. యాక్టింగ్ అంటే బేసిక్గా ఎంత చేయాలి, ఎంత పాలలో చేయాలి, ఏ మాట కాబట్టి ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇవాళ నేను ఈ మాత్రం కౌశిక్ మంచి దానికి కారణం ఆయనే సార్. కౌశిక్ కూడా బాగా చేస్తాడు యాక్షన్, న్యాచురల్గా ఉంటుంది యాక్షన్ అంటే ఉప్పలపాటి నారాయణరావు గారే కారణం. దానికి కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది చెప్తా మీకు. ప్రియాంక అని ఒక సీరియల్ చేస్తున్నాను సార్. అదే 2002లో ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్టరు, రామోజీరావు గారు ప్రొడ్యూసర్ ఈటీవీకి అండి. అప్పట్లో ఆ సీరియల్కి రామోజీరావు గారు కారు వాడాం, బెంజ్ కార్. సీరియల్కి ఆయన పంపించారు, సారంగా బయటికి ఇవ్వరు రామోజీరావు గారు కారు. సీరియల్కి వచ్చిన టైము అలా ప్రియాంకతో మళ్ళీ పంజరం, ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ సార్. అంటే ఈటీవీలో ఒక 3 ఏళ్ల పాటు బహుశా నాదే రికార్డు 7:30 నుంచి 10 దాకా సార్. నేనే లీడ్. 7:30, 8, 8:30, 9 న్యూస్, 9:30, 10 పంజరం, ప్రియాంక, అలౌకిక, అగ్నిగుండం, గృహప్రవేశం వరుస పెట్టాను. అంటే చాలా మంది నన్ను రామోజీరావు గారు కొడుకు అనుకునేవారు, నేను సుమన్ గారు తమ్ముడు అనుకున్నారు. అంటే ఇన్ని ఇచ్చారంటే రెడీ బ్యాక్ టు బ్యాక్. అంటే నా టాలెంట్ నచ్చి ఇచ్చారు. సో ప్రియాంక విషయానికి వస్తే మామూలుగా నాకు అప్పటిదాకా ఏంటంటే ఇప్పటికీ నేను ప్రాంప్టింగ్ తీసుకోను సార్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పటి నుంచి అలవాటు అండి. చిన్నప్పటి నుంచి చదువుకోవడం దేవుడు నాకు మెమరీ. ఒకసారి 2 సార్లు చూసుకుంటాను, ఎక్కేస్తుంది, వెంటనే నేను టేక్ వెళ్ళిపోతానండి. ఆ రోజు ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చింది, ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ లొకేషన్కి వచ్చింది. ఆవిడ లొకేషన్కి వస్తే ఆవిడ క్యారెక్టర్ చేస్తుంది ప్రియాంక సీరియల్లో. ఆవిడని చూడంగానే ఏదో ఒక ఎక్సైట్ కుర్రాను సార్, 22, 23. సరే చాలా బాగుంది, మనిషి చాలా అందంగా ఉంది అనిపించి నేను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నాకు సీన్ పేపర్ ఇచ్చాడు, చదువుకోమని. అని తీసుకుని పక్కన పెట్టి ఆమె మీద మాట్లాడుతున్నా, ఎక్కడుంటారు మీరు అంటే యంగ్ ఆవిడ అప్పటికో సినిమా చేసింది ఆర్టిస్ట్గా, ఆవిడ హీరోయిన్గా. ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారంటే ఆవిడ చెప్తుంది, కౌశిక్ ఇక్కడ ఉంటాను నేను, ఇలా ఈ సీరియల్లో చేస్తున్నాను. అంటే మన సినిమా వాళ్ళు మాట్లాడుకునే భాషలో పులిహోర కలిపారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఆవిడ ఏదో అంటే మనిషి బాగుంది, అందంగా ఉంది కదా, సరే ట్రై చేద్దామని మాట్లాడుతూ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారండి, ఇప్పుడు ఎన్ని రోజులు మీకు దీంట్లో క్యారెక్టర్, అప్పుడే స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు చేస్తారు ఇందులో అంటే ఆవిడ చెప్తుంది, నాది మెయిన్ క్యారెక్టర్ కౌశిక్ మీలాగా, అయితే 7 days ఉంటుంది నా షూటింగ్ మీకు, ఇది కలుపుతున్నానండి. కట్ చేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షార్ట్ రెడీ అన్నాడు. ఇంకా సీన్ పేపర్ చూడాల. ఉప్పలపాటి గారు బయట కూర్చున్నారు, అంటే కెమెరామెన్ క్రేన్ మీద కూర్చున్నాడు. అప్పట్లో టీవీ కేన్ వాడేవాళ్ళు, అంటే ఈటీవీలో ఇప్పటికీ వాడతారు. అంటే ఒక ఈటీవీ అండి ఇప్పటికంటే క్వాలిటీ, అప్పటి నుంచి అంత క్వాలిటీ నంబర్ సార్. నేను ఇవాళకి చెప్పగలను, ఘంటాపథంగా చెప్పగలను, ఈటీవీ ఉన్న ఎక్విప్మెంట్, వాళ్ళకు ఉన్న క్రాఫ్ట్స్మెన్షిప్ ఎక్కడ చూడలేదు సార్. కాంప్రమైజ్ అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి. ఇవాళ చాలా మిగతా ఛానల్స్ అయితే ఏంటంటే రేటింగ్ కోసం అటు ఇటు తాపత్రయపడతారు. వాళ్ళు క్వాలిటీ, నాకు రోజుకి మీరు 5 సీన్లు చేయండి, క్వాలిటీ, ఎథిక్స్ మెయింటైన్ చేస్తారు. సో అలా ఆయన కెమెరామెన్ క్రేమ్ మీద కూర్చున్నాడు, డైలాగ్ నాదే, నడుచుకుంటూ చెప్పాలి, పేజ్న్నర డైలాగ్ అండి. నేను చదువుకోలేదు. ఉప్పలపాటి గారు, అరే కౌశిక్ గారు మానిటర్ చేద్దాం అన్నాడు ఆయన. నేను సార్ ఒక 2 minutes అంటే, అప్పటికి నాకు ఇచ్చి 1/2 గంట సీన్ పేపర్, పులిహారలో బిజీగా ఉన్నాం కదా. ఆయన ఏమో మైక్లో, దేనికి ఎంతసేపు అయిందిరా కౌశిక్కి ఇచ్చి సీన్ పేపర్ అన్నాడు. సార్ 1/2 గంట పైన సార్ సార్కి ఇచ్చి, ఇప్పటిదాకా ఏం చేసావు అన్నాడు. సార్ అది అనగానే ఆవిడ బయటకు వస్తుంది వెనకాల నుంచి, ఇద్దరం కూర్చుని మాడుకున్నాం సోఫాలో. బయటకు వచ్చి చూశాడు, ఓహో అని పిలిచాడు సార్, అలాగా దా అన్నాడు. లైట్స్ అని అలర్ట్గా ఉంటారు కదా అందరూ, చుట్టూ 10 మంది ఆర్టిస్టులు అలర్ట్గా ఉన్నారు సార్. లాగ్ గోపం కొట్టాడు సార్. అవునా? లాగ్ కొడితే నాకు ఇక్కడ ఆయనకు ఉంగరం ఉంటుంది, దానికి ఆయన ఉంగరం ఇలా కొట్టంగా ఇలా తిరిగాను సార్. నాకు కొట్టేందుకు కాదు, అందరు చూస్తున్నారు, కొట్టాడు, అవమానం ఫీల్ అయిపోయింది. ఉంటుంది కదా. అవును, అయ్యేమో అందరు చూస్తున్నారు, కొట్టేసాడేంటినా అని పైన కెమెరామ్యాన్ క్రేన్ నుంచి ఇలా షాకు, లైట్ పని అందరు ఒక్కసారి నిశ్శబ్దం, మొత్తం ఒక 2 minutes ఫ్రీజ్ ఫ్రేమ్. ఒక ఆర్టిస్ట్ మంచిలు దాకా అయిపోయాడు. అంటే చుట్టూ అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్, డైలాగ్ నాది. కొట్టే ఇలా తిరిగాను సార్, నీళ్ళు తిరిగిపోయాను. నాకు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, ఇక్కడ ఒకటే క్వశ్చన్, ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాం సార్? యాక్టర్ అవుదాని వచ్చా. ఏం చేస్తున్నావు? అమ్మాయితో మాట్లాడుతున్నాను. నీ గర్ల్ ఫ్రెండా? ట్రై చేస్తున్నావా?
లేదు సార్. మరి ఎందుకంత ఎక్సైట్మెంట్? ఈ ఎక్సైట్మెంట్ యాక్టింగ్లో ఉండాలి. ఏంటి అన్నాడు. అలాగే అన్నాను. కరెక్ట్గా 5 నిమిషాలు టైం ఇస్తాను, పేజ్న్నర డైలాగు నువ్వు చెప్పలేదు ఇంకో సింగిల్ టేక్లో నేను తీసేస్తున్నాను ఈ సీరియల్ నుంచి అని ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి ఒకటే అప్పుడు ఇంకా అది బేటా క్యాసెట్టే, మ్యాగజైన్ కాదు, టీవీ సీరియలేగా. అవునులే. ప్లస్ ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి ఇది సింగిల్ టేక్లో అవ్వాలండి, సెకండ్ టేక్ అయితే నేను పంపించండి కార్ ఇచ్చన్నాడు. అసలు నా ఫస్ట్ బ్లాంక్, సింగిల్ టేక్లో పేజ్న్నర డైలాగ్ అంటున్నాడు, నాకు పక్కన 5 minutes టైం ఇచ్చాడు, టైం 5 minutes. పైగా ఒక అవమానకరమైన ఇది ఎదురైంది. చెప్పేసి సింగిల్ టేక్లో ఓకే, మొత్తం ఇది సట్ మొత్తం చప్పట్లు కొట్టేశారు. ఓకే. నేను మాత్రం మర్చిపోలేకపోతున్నా, మధ్యాహ్నం భోజనం చేయలే. అసలు మామూలుగా నేను మా అమ్మ అంటేనే పడినాం అసలు మామూలుగా. అదే నా మెంటాలిటీకి అసలు అంటే నేను బేసిక్గా అంటే ఎవరో కొట్టడం పైగా అసలు నేను బేసిక్గా నేనంటూ నాకు అనిపించకపోతే నేనే చేయను సార్. అంటే నా తప్పు ఉంటే పిల్లడికే సారీ చెప్తా, నా తప్పు లేకపోతే నేను ఎదిరించేస్తా. ఆ మెంటాలిటీ అలాంటిది. అందరూ నన్ను కొడిచడినా భోజనం చేయకుండా కూర్చున్నాను. బ్రేక్ అయిపోయింది, షార్ట్ రెడీ. నా లేదు నేను కూర్చున్నాను సార్. కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి వచ్చాడు. ఏంట్రా తిన్నావా అన్నాడు. లేదు సార్ తినలేదన్నా. ఏంటి కోపం వచ్చింది అన్నాడు. అవును సార్ హర్ట్ అయినా. ఇలా కోపం కదా సార్ హర్ట్ అయినా అన్నాను. రే నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు, నువ్వేం చెప్పొచ్చు ఇంట్లో, ఒక సినిమా అయిపోయి నువ్వు సీరియల్లో ఇప్పుడు ఏదో గొప్ప పేరు తెచ్చుకోవడానికి వచ్చావు కౌశిక్, నువ్వు మాట్లాడడం తప్పనట్లు అమ్మాయితో. నీ ఏజ్ అలాంటిది, 22 ఏళ్ళకి ఉంటుంది ఎక్సైట్మెంట్, అమ్మాయిలు వస్తారు కూర్చుంటావు, నీకు తప్పులేదు. కానీ ఆ పనులు నువ్వు సీన్ చదువుకుని చేయాలమ్మా. ఇప్పుడు నేను కెమెరా పెట్టి షార్ట్ పెట్టి అందరు ఆర్టిస్టులు వెయిటింగ్ ఉన్నప్పుడు నువ్వు రెడీ అంటే నువ్వేమన్నావు 2 minutes టైం అడిగో, నీకు 5 నిమిషాలు టైం ఇచ్చా అంటే 7 నిమిషాలు వేస్ట్ అయిపోయింది నాకు. ఇదే 7 నిమిషాల్లో నేను ఒక సీన్ వైట్లు తీసేయగలను అంటే ఆ రోజుల లెక్కలో ఒక 10,000 లాస్ట్ ప్రొడ్యూసర్కి. నీ వల్ల 7 నిమిషాలు పోయింది నాకు, అది కరెక్టా అన్నాడు. లేదు సార్. ఆయనే అన్నం కలుపుకొచ్చి నాకు ఇచ్చి తిని ఫస్ట్ అన్నాడు. మరి తినకపోతే పని చేయలేవు, ఫస్ట్ తిను, గుర్తుపెట్టుకో లైఫ్లో. ఇవాళ నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్కి వచ్చినా ఫస్ట్ పొద్దున వస్తావు కదా, నీ టిఫిన్తో పాటు సీన్ పేపర్లు తీసుకో, చదువుకో, 3 తెలుసుకో. ఎందుకంటే సార్ మనం చాలామందికి తెలియదు, ఇది సినిమాల్లోనూ టీవీలోనూ ఆర్డర్లో చేయం సార్ మనం. అవును, ముఖ్యంగా సినిమా అయితే ఫస్ట్ క్లైమాక్స్ షూట్ చేస్తారు, సీరియల్ అయితే లాస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. అంటే పేజ్లో ఆరో బయటికి వెళ్ళిపోయే షాట్ లొకేషన్లో ఫేవర్గా ఉంటే ఫస్ట్ బయటికి వెళ్ళిపోయి తీస్తాం, తర్వాత లోపలికి వచ్చేది తీస్తాం. ఎడిట్లో మనకు అన్ని కలుపుతారు. సో 3 క్యారీ అవ్వాలి. సో నీకు 3 క్యారీ అవ్వాలంటే నీకు ముందు సీన్ ఏంటి, తర్వాత సీన్ ఏంటి, ఇవాళ ఏం సీన్లు, ఆ 3 తెలియాలి. నంబర్ సార్ 2002 జూన్ ఇది జరిగింది ఇన్సిడెంట్. ఆ రోజు నుంచి ఇవాళ దాకా పొద్దున్న రాగానే టిఫిన్తో పాటు సీన్ పేపర్ తీసుకుంటాను. అంత గుర్తుంది దెబ్బ నాకు. టిఫిన్తో పాటు సీన్ పేపర్ తీసుకుని కూర్చుంటా, టిఫిన్ తింటూ సీన్ పేపర్ నాకు దేవుడి దేవాలో చదువుకుంటూ ఒకసారి ఎక్కేస్తాను మైండ్కి. సో ప్రాంప్ట్ని తీసుకోను. సో అడుగుతా ఫస్ట్ ఏ సీన్ స్టార్ట్ చేస్తున్నారో అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి దీని ముందు సీన్ ఏం జరిగింది, తర్వాత ఏం చేయబోతున్నాం, ఓకే అలా అడిగి పని చేస్తా. అడిగి ఆ 3 క్యారీ చేసుకోవాలి. ఒక చెంపదెబ్బ నా జీవితాన్ని, ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టుగా. ఒక చెంపదెబ్బ ఒక మంచి పాఠం కదా అది. అంటే అంటే కాదు సార్, అంటే ఆయన చెప్పకపోతే. అవును, అందుకని లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాయి ఆయనకి దీని వరకు. ఎందుకంటే అంటే అప్పటిదాకా ఏమనుకున్నాను అంటే నాకు అంతా వచ్చు, కిట్టిగాడికి నంది అవార్డు వచ్చింది అంటే ఉంటుంది కదా సార్, తెలియదు ఈగో ఉంటుంది మనకి ఆర్టిస్ట్ గా, చిన్న గర్వం ఉంటుంది. బొక్కలే నేను 10 ఏళ్ళకే నంది అవార్డు తీసుకున్నాడు నాకు చెప్తాడేంటారు ఫీలింగ్ కదా. అదంతా ఆ మొత్తం పటాపంచలైపోయింది ఒక్క చెంపదెబ్బతో. అదే అలా అలా సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది లైఫ్ లెసన్ కూడా దేనికి అంటే డబ్బులు ఇవ్వకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా నా లైఫ్లో నేర్చేసుకున్నాను సార్ అన్ని. సాధారణంగా అందరూ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ చేరతారు ఏదో నేర్చుకోవడానికి. నాకు డబ్బులు కట్టకుండా ఎదురు డబ్బులు తీసుకుని నేను ఇవన్నీ నేర్చుకున్నాను జీవితంలో పాఠాలు. ఒకప్పుడు నాకు నాగేశ్వరరావు గారు చెప్పడం గుర్తు, వేదాంతం రాఘవయ్య గారు నాగేశ్వరరావు గారిని ఇక్కడ కొట్టేవారట డైలాగ్, దేవదాస్ టైంలో అండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాగేశ్వరరావు గారు, అంటే స్పష్టత కోసం భాష లా శా పలకడం కోసం రావట్లేదని ఇలా పెట్టి టక్కన కొట్టేవాట నాగేశ్వరరావు గారిని. నాకు అది గుర్తొచ్చింది. పాటు గారు నన్ను చంపే దెబ్బ కొట్టేప్పుడు బహుశా ఆయనకే జరిగింది, మనం ఎంత ఆఫ్టర్ ఆల్ మహానుభావుడు ఆయన. నాగేశ్వరరావు గారు అంటే గొప్ప వ్యక్తికే ఆయన ఇక్కడ కొట్టేవారట, వేదాంతం రాఘవయ్య గారు నన్ను ఊకే చంప మీద కొట్టాడు అంతే. అలా సార్, అలా అప్పటి నుంచి నా పందా మారిపోయింది, అంటే అప్రోచ్. అది ఇవాళ నేను కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చెప్తా, అందరూ సార్ నువ్వేం చేయొద్దమ్మా, ఫస్ట్ నీ సీన్ నేర్చుకో. అంటే మన కర్మ ఏంటంటే ఇప్పుడు అందరు ప్రాంప్టింగ్ అది వేరే విషయం అనుకోండి. సో అట్లీస్ట్ ప్రాంప్టింగ్ ఉన్నా కూడా సీన్ చదువుకుంటే ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు భాషలు అన్న వాళ్ళు మన దగ్గర చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుగు వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయకూడదు, వాళ్ళు అందుకునే ప్రాంప్టింగ్ అందుకునే చెప్తారు. కాకపోతే కొంచెం
ఆ సీన్ తెలుసుకుంటే ఆ మూడు ఐడియా ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ మూడు క్యారీ చేయడం కోసం సార్.